654321 చేతులు చూస్తూ నెమ్మదిగా పడిదెరుద్దాం. 5 4 3 2 1 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో సౌండ్ టెక్నిక్స్లో భాగంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అతీత స్థితికి వెళ్తే ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద, అందులో శ్వాస గమనింపు లోపలికి వచ్చే శ్వాస కాకుండా బయటికి వెళ్ళే శ్వాసకి సౌండ్కి ఏమిటి సంబంధం అనే విషయాన్ని నిన్న వివరించుకున్నాము. దాని కొనసాగింపు. లెట్స్ గో టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, తంత్ర లేదా యోగా, తంత్ర మరియు యోగా భారతీయ సిస్టమ్స్లో మన కాలము, జీవిత ప్రమాణం, ఎంతకాలం జీవిస్తాము అనే దానికి శ్వాసల లెక్కింపు అనేది ఉంటుంది అని చెప్పబడింది. వాస్తవానికి ఏమిటయా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు, ప్రతి శ్వాస నిశ్వాస, ఈ ప్రతి శ్వాసకు మనం పుడుతూ ఉంటాం, ఉచ్ఛ్వాసకు పుడుతూ ఉంటాం, అలాగే నిశ్వాసకు మనం చనిపోతూ ఉంటాం. ఈ మంత్ర లేదా ఈ టెక్నిక్ అనేది బయటికి పోయే గాలి మీద దృష్టి పెట్టడం. లోపలికి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద, అసలు శ్వాసే వెహికల్ అని అనుకుంటే, ఇది కేవలం ఈ వెహికల్ ఏంటయ్యా అంటే, వాహనం ఏంటయ్యా అంటే బయటికి వెళ్ళే అవుట్ గోయింగ్ బ్రీత్, బయటికి వెళ్ళే నిశ్వాస. దానివల్ల ఏం జరుగుతుంది అంటే డీప్ సైలెన్స్లోకి వెళ్ళిపోతాం. ఇది ఏమిటయ్యా అంటే మరణము, డెత్ మెథడ్ అంటారు. అంటే వాస్తవానికి డెత్ అనేది ఏంటి? ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం ప్రతి క్షణం జరుగుతుంది మనకు తెలియకుండా సబ్టల్గా. ఈ సబ్టల్గా జరుగుతున్న దానిలో అవుట్ గోయింగ్ బ్రీత్ మీద దృష్టి పెట్టడం. సూత్ర ఏం చెబుతుంది? మౌనంగా, సైలెంట్గా, చివరికి ఏహెచ్ అంటే వర్డ్, హా అనే వర్డ్ ఎండ్ అయ్యేటట్టు, హా అంటే నోరు తెరవబడుతుంది. ఆ వర్డ్ని స్మరణ చేయండి అని అంటారు. ఏమిటి? హా అనే వర్డ్తో ఎండ్ అయ్యే అక్షరాలు ఏముంటాయి మన తెలుగులో కంటే? లా అన్నాం అనుకోండి, లా అని వర్డే అది, మనం ఇంకా దానికి ఏదో ఆపాదించుకోవద్దు. లా అంటే నోరు తెరవబడుతుంది. దానివల్ల ఏమవుతుంది? బ్రీత్ బయటికి వెళ్ళిపోతుంది. అంచేత హా హా అనమాట. హా 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 అనేది వర్డ్ కదా, అదొక అక్షరం. అయితే అలా ఒక వర్డ్ హా అనే అక్షరంతో ఎండ్ అయ్యేదాన్ని సైలెంట్గా స్మరణ చేయండి అని గట్టిగా ఫస్ట్ అంటాం. తర్వాత ఏం జరుగుతుంది? హా అనేదానికి మీనింగ్ఫుల్ ఏంటంటే, వెన్ యూ సే హా, హా అనంగా చివరి వర్డ్ హా అనంగా అంటే ఏమవుతుంది? కంప్లీట్గా ఖాళీ అయిపోతావు. ఈ బ్రీత్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. లోపల ఏముండదు, టోటల్ శూన్యమే. లోపల ఏముండదు, జీరో ఉంటుంది. ఆ శూన్యం అంటే డెడ్, మరణము అని. ఇలాంటి డెత్ ఏంటి అంటే క్షణం, సింగిల్ మూమెంట్, వెరీ వెరీ స్మాల్ ఇంటర్వెల్. నువ్వు కనిపెట్టలేవు, ఆ మరణాన్ని నువ్వు కనిపెట్టలేవు. బయటికి వెళ్ళిపోయింది, ప్రాణం బయటికి వెళ్ళిపోయింది, కనిపెట్టలేవు. ఆ సమయంలో, ఆ మైక్రో మూమెంట్లో, ఆ స్మాల్
ఆ క్షణంలో చాలా వెరీ వెరీ స్మాల్ ఇంటర్వెల్లో నువ్వు చనిపోయావు, అంటే ఖాళీ అయిపోయావు. ఆ శూన్యంలో అది కనుక రియలైజ్ అయితే, అవేర్గా ఉంటే నువ్వు పూర్తిగా మారిపోతావు, సరికొత్త మనిషిగా మారిపోతావు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రీక్యాప్ చేస్తున్నాం లాస్ట్ మనం చెప్పుకున్న విషయాలని. జీవితం అంటే ఏమిటి? నీకు అప్పుడు ఏం జరుగుతుంది? డిఫరెంట్ మ్యాన్ అయిన తర్వాత, సరికొత్త మనిషిగా నువ్వు పరిణామక్రమం చెందిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ జీవితం నీది కాదు, మరణము నీది కాదు అని తెలుస్తుంది. నువ్వు అనుకునే జీవితము నీది కాదు, అలాగే మరణము నీది కాదు. దిస్ లైఫ్ ఈజ్ నాట్ ఎవర్ లైఫ్. ఈ జీవితం, నువ్వు అనుకునే ఈ జీవితం నీది కాదు. ఈ మరణము కూడా నీది కాదు. అంటే నువ్వు జీవించలేదు, మరణించలేదు. నా జన్మ నా మృత్యువు. పుట్టలేదు, చావలేదు. ఈ విషయం తెలుస్తుంది, ఇది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దెన్ యూ విల్ నో సంథింగ్ విచ్ ఈజ్ బియాండ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ బ్రెత్. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతమైన స్థితి ఏమిటయ్యా అంటే అది ఒకటి తెలుస్తుంది. ఏమిటది అంటే సాక్షిగా ఉన్న ఆత్మ. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి జనన మరణములు. ఈ జనన మరణాలకు అతీతంగా, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ బ్రీత్ కే అతీతంగా, బియాండ్గా వెళ్తే ఏమి తెలుస్తుంది? నువ్వు పుట్టలేదు, చావలేదు అనే సంగతి తెలుస్తుంది. ద విట్నెసింగ్ సోల్. అయితే ఇక్కడ ఆ విట్నెసింగ్ కాన్షియస్నెస్, ఆ సాక్షిగా ఉండడము ఎక్కడ సంభవిస్తుంది? ఎంత సులువుగా సంభవిస్తుంది? ఆ శ్వాస ఖాళీ అయిపోతే, అంటే బయటికి వెళ్ళిపోతే. జీవితం లేదు, పూర్తిగా అయిపోయింది. జీవితమే లేదు అంటే టెన్షన్సే లేవు. సో ఈ మెథడ్ వెరీ బ్యూటిఫుల్ మెథడు. ప్రయత్నించి చూడండి, ట్రై చేయండి. ఎందుచేత ఆర్డినరీ ప్రాసెస్లో మన అలవాటు ఏమిటి? ఆ లోపలికి వచ్చే గాలిని గమనించటం, బయటికి పోయే గాలిని గమనించము, సాధారణంగా గమనించము. ఇది సాధారణమైనటువంటి అలవాటు, సాధారణమైన అలవాటు. మనం ఎప్పుడు కూడా చేసే పని ఏంటి? శ్వాస లోపలికి వస్తుంది, లోపలికి తీసుకుంటాము, బయటికి నెట్టము. లోపలికి తీసుకుంటాం కానీ బయటికి నెట్టేది ఏంటి? శరీరం బయట తోసేస్తుంది, లోపల వచ్చిన గాలిని బయటికి తోసేస్తుంది. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చెయ్యి, బ్రీతింగ్ ఏ విధంగా జరుగుతుంది. ఈ మాటలు ఊరికే అనడం కాదు, అబ్జర్వ్ చెయ్యి. ఆ లోపలికి వెళ్ళిన గాలి లోపల అలా ఉంచుకోగలుగుతావా? లేదు, బయటికి నెట్టేస్తుంది. వి టేక్ ఇట్. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్సైల్ చేయకుండా, బయటికి నెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి. కేవలం లోపలికి తీసుకోండి. కానీ చివరికి ఏమవుతుంది? ఆ లోపలికి వెళ్ళిన గాలి బయటికి శరీరమే నెడుతుంది. ఎందుకే నెడుతుంది? మనకి మరణం అంటే భయము. అంచేత మనం బయటికి నెట్టడానికి ప్రయత్నించము, కానీ శరీరం నెట్టేస్తుంది. ఇది కారణం. అదే మన పవర్ ఉందనుకోండి, అసలు మనకు ఆ లోపలికి వెళ్ళిన గాలిని అలాగే ఉంచేస్తాం, బయటికి పంపి. మనం ఏం చేస్తాము? లోపలికి తీసుకెళ్తాం గాలిని, అక్కడే కంట్రోల్ చేసుకుంటాం లోపలే. అప్పుడు ఎవరు ఆ గాలి బయటికి బయటికి ఇడువు అని ఎవరు ఏమి అక్కడ నొక్కి చెప్పరు.
కంట్రోల్ మన చేతిలో ఉంది. ఎందుకని మనం లోపలికి తీసుకున్న గాలి బయటికి నెట్టేయాలి? సఫరింగ్, లోపలికి వెళ్తే గాలి సఫర్ అవుతాం. మనం ఆ సఫరింగ్ని మనం భరించలేం ఇన్హేల్ చేయకపోతే. సో మనం ఎందుకని టాలరేట్ చేయలేము? బికాజ్ వీ కెనాట్ ఇన్హేల్ వితౌట్ ఎక్స్హేలింగ్. మళ్ళీ నువ్వు బయటికి గాలి నెడితేనే, ఖాళీ అయితేనే మళ్ళీ లోపలికి గాలి పీల్చుకోగలుగుతావు. అంచేత మనం భరించలేము. సో ఆ బయటికి వెళ్ళే గాలి అది తప్పనిసరి. నువ్వు అది ఆ మరణం అనుకున్నా ఏమనుకున్నా అది నీకు తప్పనిసరి, బయటికి పోవాల్సిందే గాలి. కానీ మనకు వాస్తవం ఏంటి? బేసిక్గా బయటికి పోయే గాలి మీద మనకు దృష్టి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం శ్వాస ఒకటే కాదు, మన జీవితంలో మన వైఖరి అంతా కూడా అలాగే ఉంటుంది. మనకి అన్ని వస్తువుల మీద అతుక్కుని ఉంటాము. నాది 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 అని వాటిని వదిలిపెట్టము. దానివల్లనే మనసు వ్యసనపడుతుంది, బాధపడుతుంది. అన్నీ అన్నీ నావి 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 అని చెప్పి అన్నీ అన్నీ అంటిపెట్టుకుంటాం. తద్వారా చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, కారణం ఏంటి? ఇదే కారణం. ఏది వదిలిపెట్టడం లే. దానివల్ల ఏమవుతుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంది. అది లోపలికే తీసుకుంటున్నాం, గాలి గాలి బయటకు వదిలేయటం లేదు. అలాగే మనసు లోపలికి మైండ్ ఏం చేస్తుంది? బయటికి నెట్టడం లేదు, లోపలికి తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? సఫరింగ్ ఏమవుతుంది? కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది ఏర్పడిపోయింది. సేమ్ థింగ్, మనసుకి అదే జబ్బు, శరీరానికి అదే జబ్బు, ఈ ఆహారం అంతా అదే. శ్వాస బయటికి నెట్టడం లేదు, నువ్వు అక్యుములేట్ చేసిన దాన్ని బయటికి నెట్టేయడం లేదు, భయపడుతున్నావు. భయం ఉంది అక్కడ. నువ్వు కూడబెడుతున్నావు. ఆ కూడబెట్టిందంతా ఏమైంది? లోపలికి వెళ్ళి విషం అయిపోయింది. ఏం చేయాలి నాయన? ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయాలి, లోపలికి గాలి. కానీ నువ్వేం లోపలికి తీసుకుంటున్నావు, బయటికి వదలట్లేదు. లోపలికి వెళ్ళిన గాలి లోపలికి వెళితే ఏమవుతుంది? ఆ గాలి పాయిజన్ అవుతుంది, నువ్వు చనిపోతావు పాయిజన్ అయితే. మళ్ళీ నువ్వు జీవించాలంటే ఆ పాయిజన్ బయటికి వదిలేయాలి. కానీ లోపలికి వెళ్ళిన గాలి ఏమైంది? లోపలికి వెళ్ళి అది విషపూరితమైంది. ఆ విధంగా నువ్వు నీ జీవితాల్లో కష్టాలు తెచ్చుకుంటున్నావు. ఎందుచేత? లోపలికి వెళ్ళిందని బయటికి నెట్టేయాలి నాయన. అది అంచేత లోపలికి వెళ్ళేది ఆక్సిజన్, బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్, అది విషవాయువు అని చెప్తూ ఉంటారు సైంటిఫిక్గా. అయితే ఏం జరుగుతుంది? ఇంకొక భాషలో మాట్లాడుకుంటే, ఈ మరణం అంటే బయటికి పోయే గాలి విషపూరితమైనటువంటి గాలి నీకు మరణం అని అనుకుంటున్నావు. కానీ అది బయటికి వెళ్తే ఏమవుతుంది? ప్యూరిఫై చేస్తుంది జీవితాన్ని. ఆ విషం లోపలికి వెళ్ళిన గాలి విషం అయిపోయింది, దాన్ని బయటికి నెట్టేయాలి. నెట్టకుండా లోపల పెట్టుకుంటే అది విషం అయింది. ఆ విషయాన్ని విషం పోవాలి అని అంటే గాలి బయటికి నెట్టేయాలి. ఇది పరస్పర విరుద్ధ సిద్ధాంతం. అదేంటి? లోపలికి వెళ్ళే గాలి జీవితం అన్నారు కదా, అది ఏ విధంగా విషపూరితమైంది?
నువ్వు జీవించే విధానం చాలా విషయాల మీద ఆధారపడి. దానివల్ల ఏమవుతుంది, నువ్వు లోపలికి వచ్చిన గాలిని విషపూరితం చేసేస్తావు, పాయిజన్గా మార్చేస్తావు. శ్వాస లోపలికి వెళ్ళింది, ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది, అక్కడే ఉంటే అది విషం అవుతుంది. ఆక్సిజన్ ఉంటేనే జీవితము, కానీ మరి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని వాడిన తర్వాత అది విషం అయిపోయింది, కన్వర్ట్ అయిపోయింది. అంటే జీవితం ఏమైంది, ప్రతిదాన్ని ఆక్సిజన్ తీసుకుంటుంది. జీవితము అంటే ఆక్సిజన్ తీసుకుంటుంది, అది కన్వర్ట్ అవుతుంది, పాయిజన్గా మారిపోతుంది. సో ఇక్కడ అంచేత ఏమవుతుంది, ఒక పర్యావరణము అనేదాన్ని పాశ్చాత్య దేశాల్లో మొదలుపెట్టారు. ఎందుకంటే మనిషి ప్రతిదాన్ని పాయిజన్గా మార్చేస్తున్నాడు. అంచేత ఈ భూమి మనుగడ సాగించడానికి కష్టమవుతుంది. ఏ క్షణంలోనైనా ఆ భూమి కూడా మరణించే స్థితికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు మనిషి, విషం అయిపోతుంది. అంచేత ఇలా ప్రతిదాన్ని మార్చేస్తున్నాడు. కానీ డెత్ అనేది ప్యూరిఫైయింగ్ ప్రాసెస్. అంటే ఆ నిశ్వాస అనేది ప్యూరిఫై చేస్తుంది నిన్ను. మొత్తం బాడీ అంతా పాయిజనస్ అయిపోయింది. మరణం వలన ఏమవుతుంది, నువ్వు శరీరం నుంచి విడుదలవుతావు, నవీనం అయిపోతావు, కొత్త జన్మ ఎత్తుతావు, కొత్త శరీరం ఇవ్వబడుతుంది. ఆ మరణం ఏం చేస్తుంది, నువ్వు కూడబెట్టినటువంటి ఆ విషయాన్నంతా కూడా బయటికి నెట్టేస్తుంది, నేచర్లోకి పంపిస్తుంది. అప్పుడు నీకు ఏమివ్వబడుతుంది, కొత్త మెకానిజం ఇవ్వబడుతుంది. ఇదే విషయం ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో జరుగుతుంది. ఎవ్రీ బ్రీత్, అవుట్గోయింగ్ బ్రీత్ ఈజ్ సిమిలర్ టు డెత్. బయటికి పోయే గాలి అది మరణంతో సమానము. ఏం చేస్తుంది ఆ మరణము, నీలో ఉన్న పాయిజన్ని బయటికి నెట్టేస్తుంది. ఇప్పుడు బయటికి పోయిందో దానిలో ఉన్న అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే నువ్వు కనుక మొత్తం బ్రీత్ అంతా బయటికి పంపించావు అనుకోండి, కంప్లీట్గా బయటికి పంపించావు, లోపల ఏ గాలి లేదు, ఏ శ్వాస లేదు, అప్పుడు ఏం జరుగుతుంది, పూర్తిగా ఎంటీ చేసేసావు, పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతావు. ఆ శ్వాస లోపలికి కొంచెం శ్వాస ఉన్నా నీ లోపల ఆ సైలెన్స్ రాదు. అదనమాట. అదేంటి, ఆ అల, ఆ అలలో ఉన్న ఆ శిఖరము. అది ఈ ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏంటి, జీవితంలో అలలు లాంటివి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఆ అల వచ్చింది లోపలికి, ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ ఏమవుతుంది, అలా పడిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది, ఖాళీ అయిపోతుంది. అంచేత ఈ టెక్నిక్ వాడి చూడండి. చివరికి అనే అక్షరంతో ఎండ్ అయ్యే వర్డ్ని చూడండి. ఆ లోపల సైలెంట్గా ఆ గొంతులో ఆ స్వరంలో పలకండి. ఏం జరుగుతుంది, ఆ నిశ్వాస మీద దృష్టి అవుతుంది. ఆ గాలి బయటికి పోతుంది, గాలి బయటికి పోతుంది. ఈ విధంగా బయటకు పోవడం వల్ల ఏం జరుగుతుంది, మనసుని అనేక మార్పులు చేయడానికి కూడా ఈ టెక్నిక్ వాడుకోవచ్చు. నీకు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందా అంటే అప్పుడు లోపలికి పోయే గాలి సంగతి మర్చిపోయి బయటికి వెళ్ళే గాలి సంగతి గమనించాలి.
లోపల లోపలికి గాలి తీసుకోవచ్చు, లోపలికి గాలి తీసుకోవద్దు, లోపల బయటికే వదిలేయండి అంటున్నారు. గాలిని బయటికి వదిలేస్తూ ఉండండి. కానీ అది ఈసారి ఏం చేస్తా, అది శ్వాస నువ్వు తీసుకోవు, శరీరం తీసుకుంటుంది లోపలికి. నువ్వు చేయాల్సింది ఏంటి? బయటికి నెట్టడం పని నువ్వు చెయ్యి. బయటికి ఫోర్స్గా బ్రీత్ బయటికి నెట్టేయండి, లోపలికి పీల్చకండి. ఆ శరీరమే లోపలికి గాలి పీల్చుకోండి తనంత తానుగా. నువ్వు దాని గురించి వరీ కావద్దు. లోపలికి అయ్యో గాలి గాలి లోపల నేను చచ్చిపోతానే అని ఏమీ భయపడక్కర్లేదు, శరీరం తీసుకుంటుంది. నువ్వు నీ పని ఇంటి బయటికి నెట్టేయి, లోపల ఉన్న గాలిని బయటికి నెట్టేస్తూ ఉంటూ. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ మలబద్ధకము, ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. డోంట్ బిలీవ్ బ్లైండ్లీ, గుడ్డి నమ్మకం కాదు, చేసి చూడండి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం చెప్పారు, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పారు. ఇదే సేమ్ థింగ్. లోపల గాలి పీల్చొద్దు, హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, గుండె జబ్బు ఉంది కదా, గాలి లోపలికి పీల్చొద్దు, బయటికి నెట్టేస్తూ ఉండు. ఇంకా దాంతో నీకు గుండె జబ్బే రాదు. చూడరా, ఉదాహరణకి నువ్వు మెట్లు పైకి ఎక్కుతున్నావు, ఎక్కడైనా సరే మెట్లు పైకి ఎక్కుతున్నావు, అలసిపోతావు. మెట్లు పైకి ఎక్కేది ఏమవుతుంది? ఆ గుండె జబ్బు ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కితే అలసిపోతుంటారు. అప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఆ లిఫ్ట్ అని అంటుంటారు. ఆ లిఫ్ట్ కాదు, మెట్లు ఎక్కి చూడు, అలసిపోతుంటారు, శ్వాస ఆడదు. అప్పుడు ఏం చేయాలి? బయటికి నెట్టేస్తూ ఉండాలి, లోపలికి గాలి పీల్చకూడదు. ఎందుకంటే మెకానిజం గాలి లోపలికి ఆటోమేటిక్గా పీల్చుకుంటుంది, శరీరం పీల్చుకుంటుంది, నువ్వేం వర్రీ కాక్కర్లేదు. అయ్యో గాలి లోపలికి పడిపోతే ఏమైపోతానో ఈ కథలు పోవద్దు, శరీరమే తన పని చేసుకుంటుంది అది. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? గాలి బయటికి నెట్టేయటము. ఏ స్టెప్లోనే ఎక్కండి, మీరు అలసిపోరు. ఇప్పుడు గాలి బయటికి నెట్టేస్తే, ప్రయత్నపూర్వకంగా గాలి బయటికి నెట్టేస్తే ఏం జరుగుతుంది? మీరు అలసిపోరు. ఎన్ని మెట్లు ఎక్కినా ఏం జరుగుతుంది? ఎందుకని? ఎలా జరుగుతుందండి ఇలా? ఎందుకు అలసట రాదు? మెట్లు ఎక్కితే అలసట వస్తుంది కదా అని అంటే, గాలి పీల్చకండి, వదిలి ఆ బయటికి వెళ్ళే గాలి మీదే దృష్టి పెడితే నువ్వు బయటికి పోనీ లెట్ గో అని వదిలేస్తావు. బయటికి పోయే గాలి ఏమని? నిశ్వాస మరణం అన్నాం కదా. రెడీ టు డై, రెడీ టు డై. నాకు మరణం అంటే భయం లేదు, రెడీ, ఓపెన్ అని అంటావు. లేదు భయపడ్డావా? అప్పుడేమవుతుంది? ఆ భయం నిన్ను మూత పెడుతుంది. ఎక్సైల్ చేయి. అప్పుడు ఎప్పుడైతే చేంజ్ అవుతుంది, సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఎక్సైలేషన్ అనేది అంటే ఆ నిశ్వాస అనేది మరణము అంటే యాక్సెప్ట్ చేశావు, నీకు భయం లేదు, రెడీగా ఉన్నావు, రెడీ టు డై. ఎవరైతే చదవడానికి సిద్ధంగా ఉన్నారో జీవించగలుగుతారు. ఎవరైతే హూ ఈజ్ రెడీ టు డై కెన్ లీవ్. వాస్తవానికి రియల్గా ఎవరైతే చావడానికి సిద్ధంగా ఉన్నారో వాడే బతుకుతాడు, జీవించగలుగుతాడు, జీవించగలిగే సామర్థ్యం ఉంటుంది వానికి. వాడు దేనికి భయపడ్డు. ఓకే, నో ప్రాబ్లం. ఎవరైతే మరణాన్ని వెల్కమ్ చెప్తారో, రిసీవ్ చేసుకుంటారో, అతిథి వచ్చాడు, ఓకే ఆ అతిథితో జీవిద్దాము అంటే వాడు జీవితంలో డీప్గా వెళ్ళగలుగుతాడు, జీవితంలోకి ఆ స్థాయిలో ఉన్నాడు. అంచేత బయటికి వెళ్ళే నిశ్వాస మీద దృష్టి పెట్టండి. ఎక్స్హేల్, ఇన్హేల్ చేయొద్దు. అది బాడీ చేస్తుందిలే, ఏం కంగారు పడక్కర్లేదు. అప్పుడు దానివల్లనే అవుతుంది, మైండ్ చేంజ్ అవుతుంది టోటల్గా. సింపుల్ టెక్నిక్, తంత్ర చెప్పేదంతా సింపుల్ టెక్నిక్.
కానీ నీకు ఇదేంద్ర పిచ్చుకోవాలా అని నీకు అనిపిస్తుంది. నీకేమైనా పెద్ద ప్రాధాన్యత ఏముంది ఇందులో అని అనిపిస్తుంది. అనిపిస్తుంది నీకు, అనుకుంటావు కూడా. మనం ఆలోచిస్తాం. మనసు ఏమో ఇంత క్లిష్టమైనది, ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను, ఆలోచనతో సతమైపోతున్నాను, వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇదేమో అంత కఠినమైన దాన్ని, అంత క్లిష్టమైన దాన్ని, అంత మానసికంగా వ్యసనపడే దాన్ని ఈ చిన్న టెక్నిక్ అంత కంప్లీట్గా ఎలా మారుస్తుంది సాధ్యమేనా అని ఇదేదో మూర్ఖులు వ్యవహారం అని అనుకుంటారు. ఫులిష్నెస్. అంటే ఈ ఫూల్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. మూర్ఖులు చాలా క్లిష్టమైన సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటారు. తెలివైన వాడు చాలా సింపుల్గా ఉంటాడు. నీ మనసు ఏ కష్టం లేదు, చాలా సింపుల్ మెకానిజం. దాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనసును అర్థం చేసుకుంటే చాలు, దాన్ని పూర్తిగా ఈజీగా మార్చేయచ్చు. యూ కెన్ చేంజ్. ఆ మనిషి చచ్చిపోయే మనిషి నువ్వు ఎప్పుడైనా చూసావా? నువ్వు చూసుండవు. ఎందుకని? అది చూడకుండా ఉండడానికి అటు పోవద్దు, ఆ మనిషి చచ్చిపోయాడు అని ఎలా కూడా చేయరు. పోవద్దని. అదే ఎందుకని? యూ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి డైయింగ్. నువ్వు ఎవరిని చూడలేదు. ఎలా చూడలేదు? బుద్ధుడిని వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు? దాచిపెట్టాడు మరణం చూడకుండా. అలాగే నిన్ను చూడకుండా దాచిపెట్టాడు అనుకోండి, నీ పరిస్థితి అంతే. నీకేం అర్థమైంచావు? బుద్ధుడి తండ్రి భయపడ్డాడు. ఆయన బుద్ధుడు పుట్టినప్పుడు, అంటే అప్పుడు గౌతమ్ అంటే ఆ కుర్రవాడు పుట్టినప్పుడు, బుద్ధుడు కాకముందు మామూలు కుర్రవాడు పుట్టాడు. పుట్టినప్పుడు ఏం చేశారు? ఆ జ్యోతిష్యులను పిలిచారు. అయితే ఈయన మహా చక్రవర్తి అవుతాడు, అయితే గొప్ప సన్యాసి అవుతాడు. నేరుగా చెప్పాడు ఒక ఆయన. చక్రవర్తి ఏం లేదు, అతను గొప్ప సన్యాసి అయిపోతాడు, ఈ ప్రపంచ సన్యాసం సన్యాసిస్తాడు అన్నాడు. ఏం చేయాలి మరి? రెమెడీ ఏంటి? రెమెడీ ఏమైనా ఉందా? వాడు సన్యాసి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆస్ట్రాలజర్స్ ఆలోచించారు, ఒక నిర్ణయానికి వచ్చారు. అతను మరణాన్ని చూడకుండా మీరు నిరోధించగలిగితే ఇంకా జీవితం పట్ల వ్యామోహంలో ఉండి సన్యాసం చెయ్యడు అన్నాడు. బాబా చాలా బాగుందే అని అనుకున్నాడు వాళ్ళ అయ్యగారు, ఆ నాన్నగారు. మరణాన్ని చూడకూడదు. నాట్ అవేర్ ఆఫ్ డెత్. యూ విల్ నెవర్ థింక్ ఆఫ్ రెనౌన్సింగ్ లైఫ్. చాలా మీనింగ్ఫుల్. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అన్ని మతాలు, అన్ని వేదాంతాలు, తంత్ర, యోగా అంతా కూడా దేని మీద ఆధారపడింది? మరణం మీద ఆధారపడి, డెత్ ఓరియంటెడ్. నీకు మరణం తెలిస్తే చాలు, అప్పుడు ఆధ్యాత్మికత యొక్క మీనింగ్ అర్థమవుతుంది. మరణం తెలియాలి. యూ మస్ట్ బీ అవేర్ వాట్ ఈస్ డెత్. అంచేత మామూలుగా ఏ జంతువు ఆధ్యాత్మికత వైపుకు రాదు. ఎందుకని? దానికి చావు అంటే ఏంటో తెలియదు కాబట్టి. మామూలుగా చావు వస్తే చచ్చిపోతాయి, కానీ ఆ చావు అంటే ఏంటో వాడికి తెలియదు. ఊహించను కూడా ఊహించవు. నేను చచ్చిపోతాను అని ఏ జంతువు ఊహించదు. కుక్క చచ్చిపోతుంది, మిగిలిన కుక్కలు మేము కూడా ఇలా చచ్చిపోతామేమో అని ఆలోచించవు అవి. అలాగే మనం ఎవరైనా చచ్చిపోయారు, ఆల్వేస్ సమ్వన్ ఎల్స్ డైస్. ఆ కుక్క చచ్చిపోతారు, మనం దావం అన్నట్టుగా ఆ కుక్క అలాగే ఉంటుంది. ఆ కుక్క ఏ విధంగా ఆలోచించగలదా? నేను కూడా చచ్చిపోతానేమో అని ఆలోచించదు. తను చచ్చిపోతున్నట్టు కూడా చూడదు. ఎవరో చచ్చిపోతున్నారు, మిగిలిన కుక్కలు చచ్చిపోతున్నాయి అని.
అయితే ఎలా నేను కూడా ఐఎమ్ గోయింగ్ టు డై, నేను కూడా చనిపోతాను అని ఎలా కనెక్ట్ అవుతుంది? జంతుపరంగా ఆ జంతువుకి మరణం అంటే అవేర్నెస్ లేదు. అంచేత ఏ జంతువు సన్యాసం తీసుకోదు, ఏ జంతువు సన్యాసం తీసుకోదు, ఏ జంతువు సన్యాసి కాదు. అది చాలా హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్, వెరీ హై క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఎంతో ఎరుక, ఎంతో చైతన్యం ఉన్నవాడే ఈ యొక్క త్యాగం చేస్తాడు, సన్యసిస్తాడు. ఎందుకని? మరణం అంటే ఏమిటో ఇది చూశాడు కాబట్టి, మరణం ఉంది అని సంగతి తెలుసు కాబట్టి. నువ్వు ఓకే, నువ్వు మనిషివే, నువ్వు మనిషివి, నీకు మరణం అంటే ఏం అవేర్నెస్ లేదు అనుకోండి. నువ్వు ఏ కింగ్డమ్ నుంచి వచ్చావు? యానిమల్ కింగ్డమ్ నుంచి వచ్చావు అంతే. నువ్వు జంతు సామ్రాజ్యం నుంచి వచ్చావు, నువ్వు జంతువే, ఇంకా నువ్వు మనిషి కాదా? ఇంకా ఎందుకు? మనిషికి ఒక్కడికే తెలుసు మరణం అంటే ఏంటో. ఆ మరణం అంటే ఏంటో అవేర్నెస్ లేదు అంటే నువ్వు జంతువే, నువ్వు యానిమల్ కింగ్డమ్ నుంచి ఉన్నావు, ఇంకా ఇంకా నువ్వు బయటికి రాలా, మనిషిగా రాలేదు. నీకు ఆ జంతువుకి డిఫరెన్స్ ఏం లేదు. మరణం అంటే ఏంటి? అవేర్నెస్ ఉంటేనే నువ్వు మనిషివి. ఆ మనిషికి జంతువు నామ నరజన్మ దుర్లభం అంటే జంతువే నువ్వు, ఇంకా దుర్లభమైన నరజన్మ వచ్చి కూడా నీకు మరణం అంటే ఏంటో అవేర్నెస్ లేకపోతే నువ్వు జంతువుగానే ఉన్నావు. అన్నీ ఇలాగే ఉంటాయి. మరణం ఒకటే డిఫరెన్స్. నువ్వు మరణం పట్ల ఎరుకుంది, నువ్వు మరణాన్ని ఎదుర్కొన్నావు, నువ్వు జంతువు కాదు. ఆ జంతువుకి ఎక్స్పెక్టేషన్ లేదు, నేను మరణిస్తానని దానికి కూడా తెలియదు. నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు డిఫరెంట్ కాన్షియస్ ఉన్నావు, యానిమల్ కాన్షియస్లో లేవు, డిఫరెంట్ కాన్షియస్గా ఉన్నావు. బుద్ధుడి ఫాదర్ ఏం చేశాడు? ఆ కొడుకుని ఆ మరణం చూడకుండా ప్రయత్నించాడు. అయితే ఆ మరణం కేవలం మనుషులు చచ్చిపోవడం ఒకటే అనుకున్నాడా? కాదు. ఏ జంతువు చచ్చిపోయిన జంతువు కనపడకుండా చేశాడు, ఏ పూలు వాడిపోయిన పూలు కనపడకుండా చేశాడు. ఆ గార్డెనర్కి, తోటమాలుడికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏ పువ్వు కూడా, వాడిపోయిన పువ్వు ఆ పిల్లవాడు ఒడిలిపోయింది, వాడిపోయింది చూడకూడదు, చచ్చిపోయింది చూడకూడదు. ఆఖరికి ఏ మొక్క లేదా ఏ చెట్టు యొక్క కొమ్మైనా వాడిపోయి ఉంటే, అది ఆ లీఫ్ మారిపోయి ఉన్నా వాటిని తీసేయండి, ఏం ఉంచొద్దు అన్నాడు. నోవే, ఏది కూడా చచ్చిపోతున్నట్టుగా వాడికి తెలియకూడదు అని. ఎందుకంటే ఆ మనసు ఆ వ్యక్తి లోపల నేను కూడా చచ్చిపోతానా అన్న ప్రశ్న ఉదయించకూడదు అని. కానీ అండ్ యూ డు నాట్ ఇన్ఫర్ ఇట్ ఈవెన్ సీయింగ్ యువర్ వైఫ్ డై. నీ భార్య చచ్చిపోతున్నా, నీ తల్లి చచ్చిపోతున్నా, నీ తండ్రి చచ్చిపోతున్నా, నీ కొడుకు చచ్చిపోతున్నా, నీకు ఈ క్వశ్చన్ రాదు, నేను కూడా చచ్చిపోతాను అన్న ఆలోచన రాదు. ఏడుతావు అంతే. నా భార్య చచ్చిపోయింది, నా తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడు, లేదా నా పిల్లవాడు చచ్చిపోయాడు అని ఏడుస్తావు తప్ప నేను కూడా చచ్చిపోతాను అన్న ఆలోచన నీకు రాదు. అది సింబాలిక్గా రాదు, అది చెప్తుంది, అది గుర్తు చేస్తుంది, రే నీకు కూడా నువ్వు కూడా చస్తావు రేపు మాపు అని. ఇంకే వేదాంతం మాట్లాడుకోవడం కాదు. కానీ అక్కడ ఆ జ్యోతిష్యులు చెప్పారు ఆయనకి, ఈ పిల్లవాడు చాలా సెన్సిటివ్ అండి, ఏ మరణాన్ని చూసినా చాలా చలించిపోతాడు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇదేంటి ఈ జాగ్రత్త, అతి జాగ్రత్త తీసుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఆఖరికి ఆ ముసలివాడిని చూడలేదు, ఆ ముసలి స్త్రీని చూడనివ్వలేదు. ఎందుకంటే ఆ ముసలితనం చూస్తే ఆ మరణానికి సమీపంలో ఉన్నవాళ్ళు అన్నట్టుగా కనపడతారు, వారికి కొద్ది దూరంలోనే ఉంది అని
తెలుస్తుందేమో అని. అది ఆ బుద్ధ ఫాదర్ ఏం చేశాడు, ఆ కుర్రవాడి దగ్గరికి ఏ వృద్ధ వృద్ధ పురుషుడిని కానీ వృద్ధ స్త్రీని కానీ రానివ్వకుండా చేశాడు. అయితే కానీ ఏం జరిగింది, ఇదంతా ఏం కాదు, శ్వాస ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు అనే సంగతి తెలుసుకున్నాడు బుద్ధుడు. కేవలం శ్వాస నిలిచిపోతే మనిషి చనిపోతాడా అని ప్రశ్న వచ్చింది. జీవితం ఇంత పెద్ద జీవితం, ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్, కేవలం శ్వాస ఆగిపోతే, శ్వాస నిలిచిపోతే చచ్చిపోతాడా అని ప్రశ్న వచ్చింది. అది నువ్వు ఆ చచ్చిపోయే మనిషిని చూడకపోవచ్చు, నీకు అది ఆ చచ్చిపోయే మనిషిని చూసి అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు, నువ్వు నిరోధించవచ్చు, కానీ శ్వాస నిలిచిపోతే నువ్వు చచ్చిపోతావు, ఇది తెలిసిపోయింది. శ్వాస నిలిపేస్తే చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలిసిపోయింది. సో సింపుల్ థింగ్. అదేమిటి అంత పెద్ద జీవితం, కేవలం శ్వాస ఆగిపోతే చచ్చిపోవడం ఏమిటి అని ప్రశ్న. ఈ మెథడ్స్ అన్నీ అలాగే ఉంటాయి. సేమ్ మెథడ్ విత్ దిస్ మెథడ్స్. చూస్తానికి సింపులే, కానీ బేసిక్ రియాలిటీ ఏమిటి, వాస్తవ పరిస్థితి ఏమిటి అనే సంగతి మనల్ని గుర్తు చేస్తుంది. బయటికి పోయింది గాలి, పూర్తిగా కంప్లీట్గా ఎంటీ అయిపోయింది జీవితం. నువ్వు మరణాన్ని తాకావు, జస్ట్ యు ఆర్ జస్ట్ నియర్ ఇట్. మరణం ఆసన్నమైంది, నువ్వు పూర్తిగా మౌన స్థితిలోకి వెళ్ళిపోయావు, నీ లోపల సైలెన్స్లోకి వెళ్ళిపోయావు. కాబట్టి ఈ మంత్ర వాడండి, యూజ్ ఇట్ యాజ్ ఎ మంత్ర. నువ్వు అలసిపోయినప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు ఏ వర్డ్ అయినా అని, ఉదాహరణకి అల్లా అనే వర్డ్, దానివల్ల ఏం జరుగుతుంది, లోపల ఉన్న శ్వాస అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఎక్సేల్ అయిపోతుంది, బ్రీత్ ఎంటీ అయిపోతుంది. బ్రీత్ ఎంటీ అయిపోతే లోపల జీవితం అంతా పూర్తిగా ఖాళీ అయిపోయింది. సమస్యలు ఎక్కడున్నాయి, నువ్వు జీవిస్తేనే సమస్యలు. ఈ చచ్చిపోయినోడికి సమస్యలు ఎక్కడున్నాయి, లేవు కదా. నీ యాంగ్జైటీ, నీ యాంగిషియా, అది ఆత్ర పడిపోతాం, వేదన పడిపోతాం, దిగులు పడిపోతాం, కోపము, దిగులు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, జీవించడానికే ఉన్నాయి, పోయినడికే ఉంటాయి, ఉండవు. కాబట్టి చావు అనేది పెద్ద సమస్య కాదు. చచ్చిపోయినడికి ఏ సమస్యలు రావు. కానీ నువ్వేమనుకుంటావు, నాకు చావు అంటే భయము అని చెప్పి చావు పెద్ద సమస్య కింద క్రియేట్ చేస్తావు. నువ్వు నీ క్రియేషన్ అది. డెత్కి ఏ సమస్యలు సృష్టించదు. మరణం వల్ల నీకు ఏ సమస్యలు సృష్టింపబడవు. నువ్వు ఎందుకని సమస్యలు జీవించి ఉండగానే సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్నావు? నువ్వు జీవితం అంటే జీవించే ఉండాలి అనేటువంటి దానికి అతుక్కుని ఉన్నావు. జీవించే ఉండడం అన్ని సమస్యలు. చావు వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి, కరిగిపోయినాయి. పరిష్కారం కాదు, కరిగిపోయినాయి. అంటే ఇక్కడ చావు అంటే నిజమైన చావు గురించి కాదు. మనము ఆ అనే శబ్దం వలన, ఆ అనే శబ్దం ఇక్కడ ఏమిటి, అల్లా, ఆ చివరికి ఏమైంది, ఎండింగ్ ఆయ్. అక్కడ ఈ లోపల ఉన్న అంతా బయటికి వెళ్ళిపోయింది. గాలి ఏం లేదు లోపలికి చూడు. ఆ క్షణంలో పూర్తిగా గాలి అంతా బయటికి వెళ్ళిపోయింది. నువ్వు మళ్ళీ వేరే శ్వాస లోపలికి తీసుకునే ముందు ఆ క్షణాన్ని గమనించు. లోపలికి వెళ్ళి ఆ విరామంలో లోపలికి వెళ్ళు, అవేర్గా ఉండు, ఆ సైలెన్స్లో ఉండు. ఆ క్షణములో యు ఆర్ బుద్ధ.
ఈ మూమెంట్ని ఆ బుద్ధుడు ఏ విధంగా టేస్ట్ చేశాడు అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇదే పాయింట్, ఎందుకంటే అవుట్ గోయింగ్ బ్రీత్ అని గమనించాడు. టేస్ట్ వాట్ బుద్ధ మైట్ హ్యావ్ నోన్ అనే విషయాన్ని చూశాడు. కేవలం శ్వాస నిలిచిపోతే ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోయింది, లోపల ఏం లేదు అనే విషయాన్ని గమనించిన తర్వాత బుద్ధుడికి ఏమనిపించింది. థ్యాంక్ యూ.